వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 16 నుండి 21 వరకు చూద్దాం. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశ హక్కు. సింపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేసినప్పుడు కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా నువ్వు అర్హుడవు కావు అని అనకూడదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి భారత పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి. ఇదే ఆర్టికల్ 16. మరి మీకు ఒక డౌట్ రావచ్చు. మరి రిజర్వేషన్ ఏంటి? రిజర్వేషను సమానమా? కాదా? అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆర్టికల్ 16(4) ద్వారా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని రాజ్యాంగం అనుమతించింది. ఇది ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు. ఇది ఈక్వల్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి. రియల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇందిరా సాహ్వే కేసు 1992లో ఓబీసీ రిజర్వేషన్‌ని సుప్రీం కోర్ట్ సమర్థించింది. మరియు 50% సీలింగ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఆర్టికల్ 17 అంటరానితనం, అన్‌టచబిలిటీ నిషేధం. ఆర్టికల్ 17 ప్రకారం అన్‌టచబిలిటీ అనేది పూర్తిగా బ్యాన్ చేశారు. పూర్తిగా నిషేధము. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా కులం ఆధారంగా ఇక్కడ కూర్చోకు, నీకు నీళ్ళివ్వం, నీతో మాట్లాడం అంటే అది ఆర్టికల్ 17 ఉల్లంఘన. రియల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఎస్సీ, ఎస్టీ మీద వివక్ష లేదా హింస జరిగితే ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కఠిన శిక్షలు పడతాయి. ఈ చట్టం ఆర్టికల్ 17 స్పిరిట్ ఆధారంగా వచ్చింది. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం ఎవరికి సార్ అని, రాజా అని, నవాబ్ లాంటి బిరుదులు ఇవ్వకూడదు. ఎందుకు అంటే బిరుదులు ఉంటే ఏమవుతది? కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అనే భావన వస్తది. మరి మీకు డౌట్ రావచ్చు. వాట్ అబౌట్ భారతరత్న అండ్ పద్మ? ఇవి ఏంటి అంటే ఇవి టైటిల్స్ కావు. ఇవి అవార్డ్స్ ఆర్ ఆనర్స్ మాత్రమే. వీటిని పేరు ముందు టైటిల్‌లా వాడుకోకూడదు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పద్మశ్రీ వచ్చిన వారు తమ పేరులో పద్మశ్రీ అని అఫీషియల్‌గా టైటిల్ పెట్టుకోలేరు. ఆర్టికల్ 19 6 స్వేచ్ఛా హక్కులు, ఫ్రీడమ్ రైట్స్. ఆర్టికల్ 19 భారత పౌరులకు ఇచ్చిన ఫ్రీడమ్ ప్యాకేజ్ లాంటిది. ఈ ఆర్టికల్ 19లో 6 స్వేచ్ఛలున్నాయి. నంబర్ 1 మాట్లాడే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సెకండ్ శాంతియుతంగా సమావేశం, అసెంబ్లీ. థర్డ్ వన్ సంఘాల ఏర్పాటు, అసోసియేషన్. ఫోర్త్ వన్ దేశంలో తిరగడం, మూవ్‌మెంట్. ఫిఫ్త్ వన్ ఎక్కడైనా నివసించడం, రెసిడెన్స్. సిక్స్త్ వన్ ఏ వృత్తి అయినా చేసుకోవడం, ప్రొఫెషన్. కానీ పూర్తి ఫ్రీడమ్ కాదు. దేశ భద్రత, శాంతి, ప్రజా భద్రత కోసం ప్రభుత్వం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. రియల్ ఎగ్జాంపుల్ ఏందంటే కోవిడ్ లాక్‌డౌన్ టైంలో మూవ్‌మెంట్ ఫ్రీడమ్‌లో ఉన్న ప్రజా భద్రత కోసం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆర్టికల్ 20 నేరాల విషయంలో రక్షణ, ప్రొటెక్షన్ ఇన్ క్రిమినల్ కేసెస్. ఇది 3 రక్షణలు ఇస్తుంది. నంబర్ 1 చట్టం లేకుండా శిక్ష లేదు. అంటే పాత విషయం మీద కొత్త చట్టం పెట్టి శిక్షించలేరు. నంబర్ 2 ఒకే నేరానికి 2 సార్లు శిక్ష లేదు. థర్డ్ వన్ తన మీద తానే సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పోలీసు ఎవరినైనా ఒప్పుకో అని బలవంతం చేస్తే అది ఆర్టికల్ 20 ప్రకారం వ్యతిరేకం. ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది రాజ్యాంగంలో హృదయం. ఇదేం చెప్తుంది అంటే చట్ట ప్రకారం కాకుండా ఎవరిని వారి జీవితం లేదా స్వేచ్ఛ నుండి వంచించరాదు. ఆర్టికల్ 21 వల్ల వచ్చిన రైట్స్ ఏంటి అంటే గౌరవంగా జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు, ప్రైవసీ హక్కు, స్వచ్ఛమైన వాతావరణ హక్కు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2017లో రైట్ టు ప్రైవసీని సుప్రీం కోర్టు ఆర్టికల్ 21లో భాగమే అని తీర్పు చెప్పింది. సో ఈ వీడియోలో 21 వరకు చూసాం. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.